టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు మధ్యంతర బెయిల్కు నిరాకరించింది. అయితే ఆమె రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకోవాల్సి ఉంది. అయితే ఈలోగా ఈ కేసుకు సంబంధించి సిబిఐకి అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా నోటీసులు ఇస్తూ కేసుని ఈ నెల 20వ తేదీకి జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్తో కూడా ధర్మాసనం ఈ కేసును వాయిదా వేసింది. మరి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కృష్ణస్వామి మనతో ఉన్నారు. కృష్ణస్వామి గారు, ఏంటి అసలు ఎందుకని బెయిల్ రిజెక్ట్ అయిపోయింది? మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చారు, మరి ఇప్పుడు కవిత విషయంలో ఎందుకని మధ్యంతర బెయిల్ తిరస్కరించారు? ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనంకి ముందు విచారణకు వచ్చిన కల్వకుంట్ల కవిత కేసు మద్యం లెక్కర్ స్కామ్లో ఈమె గత 5 నెలలుగా జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు ఈ బెయిల్, అర్జెంట్ బెయిల్, ఇంటీరియం బెయిల్ గ్రాంట్ చేయమని కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ గారు కోర్టును అభ్యర్థించారు. అయితే ఈడీ, సిబిఐ వాదనలు వినకుండా ఇంటీరియం బెయిల్ గ్రాంట్ చేయలేము, వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేస్తున్నాము, వాళ్ళు వాదనలు విన్న తర్వాత పూర్వాపరాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాము, ఖచ్చితంగా ఈ కేసుని ఈ నెల 20వ తేదీన వింటామని జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, కేవి విశ్వనాథన్ గారు హామీ ఇచ్చారు. దీనిలో ఒక పూర్వాపరాలు ఇప్పుడు ఈ కేసులో ముఖ్యంగా ప్రముఖ నాయకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా చేసిన సిసోడియా గారు బెయిల్ మీద విడుదలైనందువలన కవిత గారికి కూడా బెయిల్ రావచ్చు అని చాలా నమ్మకంతో ఈరోజు ఉన్న వారికి చిన్న నిరాశ కలిగింది. కానీ సిబిఐ, ఈడీలకి నోటీసులు జారీ చేసినందున వారు ఖచ్చితంగా వారి వాదనలను నెక్స్ట్ ఈ నెల 20వ తేదీన వినిపించడం జరుగుతుంది. ఆ రోజు పూర్వాపరాలను ఆలోచించి సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న కవిత గారికి బెయిల్ ఊరట కలిగేదానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఒకవేళ కానీ సిబిఐ కానీ లేదా ఈడీ కానీ అబ్జెక్షన్స్ కానీ ఏమైనా రైజ్ చేస్తే బెయిల్కి ఏమైనా అవంతరాలు అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ చెప్తుంది, మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, దాంతోపాటు కవిత అనేక మీటింగుల్లో పాల్గొన్నారు, లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ మీటింగ్కి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయి, మీరు కానీ బెయిల్ ఇస్తే ఆ కేసుకి సంబంధించి ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్ లేడీ ఆమె అని చెప్పేసి కూడా సిబిఐ లోవర్ కోర్టులో చెప్పింది. మరి అదే తరహా వాదనలు కానీ సిబిఐ కానీ ఒకవేళ కానీ ఈ వినిపిస్తే కవితకి బెయిల్ ఇంకా ఛాన్స్ ఉంటుందా, లేదంటే ఇంకా వేరే ఏదైనా మార్గాలు ఉన్నాయా కవితకి బెయిల్ రావడానికి? ముఖ్యంగా ఈ కల్వకుంట్ల కవిత గారు సుదీర్ఘంగా 5 నెలల నుంచి జైల్లో ఉన్నారు. వాళ్ళు సిబిఐ, ఈడీ వాళ్ళ సాక్షులు సుమారు 450 మందిని విచారించాము అని చెబుతున్నారు. కనుక విచారణ పూర్తయింది, 450 మంది సాక్షులను విచారించారు. అటువంటప్పుడు ఈ ముద్దాయిని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంది, ఎంతకాలం జైల్లో పెడతారు ఈ విధంగా అని సిసోడియా కేసులో కూడా న్యాయమూర్తులు బిఆర్ గవాయ్ గారు ఒక అసహనం వ్యక్తం చేశారు. ఏంటంటే మీరు సాక్ష్యాలు ఉంటాయి, ఆ సాక్షులను విచారిస్తారు, విచారించిన తర్వాత నేరం నిరూపణ అయినప్పుడు అప్పుడు శిక్షిస్తారు, మీరేంటి విచారణ పేరుతో ఎంతకాలం సుదీర్ఘకాలం జీవితకాలం జైల్లో పెడతారా? మానవ హక్కులు ఏమైనాయి, ప్రజాస్వామ్యం ఏమవుతుంది, రాజ్యాంగ హక్కులు ఏమైపోతున్నాయి? ప్రస్తుతం బెయిల్ అనేది రిలీఫ్, అంతేగాని శిక్ష అనేది శాశ్వతం. కనుక మీరు బెయిల్నే శాశ్వత కాలం శిక్షగా మీరు ప్రకటించడానికి వీల్లేదు, మీరు రిలీఫ్ ఇవ్వాలి అన్నట్టుగా ఈడీ, సిబిఐ మీద ఒకంత అసహనం వ్యక్తం చేశారు. కనుక అదే కోర్టులో ఈ కేసు విచారణకు రావటము, బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలో ఈ బెంచ్ మీదకి రావటం కొంత ఆశాజనకంగా ఉంది. కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ నేర నిర్ధారణ జరిగినప్పుడు అప్పుడు ఎలాగా శిక్షించే అవకాశం ఉంటుంది. కనుక ఒక మహిళని సుదీర్ఘకాలము ఇలాగా జైల్లో పెట్టడం ఎంతవరకు సబబని కొన్ని ప్రజా సంఘాలు కూడా ప్రశ్నిస్తున్న ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నా నమ్మకం. అంటే సార్, ఇప్పుడు గతంలో అనేక రీజన్స్ చెప్పారు, ఆ రీజన్స్ మీద కూడా బెయిల్ రాలేదు. అటు సిబిఐ కోర్టులో కానీ లేదంటే ఢిల్లీ హైకోర్టులో కూడా ట్రై చేశారు, రకరకాల రీజన్స్ చెప్పారు, బెయిల్ రాలేదు.
ఫైనల్గా మొన్న కేటీఆర్ గారు అంటుంది ఏంటంటే తను 10 కిలోలు తగ్గిపోయారు, 11 కేజీలు తగ్గిపోయారు, హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగోకపోవడం వల్ల తనని పరిస్థితిని అర్థం చేసుకుని బెయిల్ ఇవ్వాలని కూడా ఆయన కూడా కోరటం జరిగింది. మరి హెల్త్ బ్యాక్గ్రౌండ్స్ రీజన్లో కవితకు బెయిల్ వస్తుందంటారా? ముఖ్యంగా ఏ కేసు అయినా కానీ ఒక నేరారోపణ జరిగిన తర్వాత ముద్దాయిని ఎఫ్ఐఆర్ లాడ్ చేసి ఆ ముద్దాయిని రిమాండ్లో తీసుకున్న తర్వాత 90 రోజుల లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెబుతుంది. కానీ ఈ కేసులో సుమారు 5 నెలల కాలం నుంచి ఆమె జైల్లో ఉన్నారు. ఇది సిఆర్పిసి సెక్షన్కి పూర్తి విరుద్ధం, రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం. ఏ మనిషినైనా 90 రోజుల లోపల ఛార్జ్షీట్ చేసి తర్వాత విచారణ పూర్తయిన తర్వాత వెంటనే బెయిల్ ఇవ్వాలి. దీంట్లో 450 పైగా సాక్షులను విచారించాము, పకడ్బందీగా మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయన్నప్పుడు ఆమె బెయిల్ మీద విడుదలైతే ఆమె అంటే బెయిల్ రాకుండా ఉండడానికి 2 కారణాలు. ముద్దాయి ఈ దేశం వదిలిపెట్టి ఎక్కడికైనా పారిపోయే అవకాశాలు ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వకూడదు. అదేవిధంగా ఆమె సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అనుకున్న టైంలో, సాక్షుల్ని బెదిరిస్తారు, సాక్షులను ప్రభావితం చేస్తారు అనుకున్న టైంలో మాత్రమే బెయిల్ నిరాకరిస్తారు. కానీ ఇక్కడ ఆమె తెలంగాణ నాయకురాలు, ఆమె ఎమ్మెల్సీ, ఆమెకి రాజకీయాల్లో పూర్తి బాధ్యత ఉంది. ఆమె ఎటు పారిపోవాల్సిన నెసిటీ ఆమెకి లేదు. ఇంకోటి ఈ విషయంలో ఛార్జ్షీట్ ఆమె విదేశాలు కానీ ఎక్కడికి పారిపోయే అవకాశాలు లేవు. ఇంకోటి 95 నెలల పైగా ఉన్నారు. ఇంకోటి రెండో విషయం, సాక్షుల్ని ఆమె బెదిరించే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఎందుకంటే ఆల్రెడీ సాక్ష్యాలను రికార్డ్ చేశారు. ఒక సాక్షి కాదు, 2 సాక్షి కాదు, మొత్తం 80% పైగా విచారణ పూర్తయింది. 450 సాక్షులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే సాక్షులే, అంతా అధికారులు అన్నమాట. అది కనుక అదంతా వాళ్ళ చేతుల్లో ఉంది. సాక్ష్యం అంతా ప్రభుత్వం, సిబిఐ, ఈడీ గుప్పిట్లో ఉంది. ఈమె అధికారంలో లేదు. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాదు, ఈమె అధికారంలో లేదు. సో ఫైనల్ గా ఆమె కనుక ఎలాంటిగా ఆస్కారం లేదు. ఆమె సాక్షులను ప్రభావితం చేసే ఆస్కారం లేదు, పారిపోయే అవకాశం లేదు. ఒక మహిళ 5 నెలల పైన జైల్లో ఉన్నారు. సుమారు 15 కేజీలు బరువు తగ్గారని అంటున్నారు. కనుక ఇట్లా ఆమెను ఇంతకాలం దారుణంగా ఒక ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా, ఇంతకాలం జైల్లో ఆ మహిళని కూడా చూడకుండా, ఆరోగ్యరీత్యా కూడా ఆమెకు ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. ఆ మైనర్ బాలుడును చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. పైగా మహిళ ఒక ముఖ్యమంత్రి గారి కుమార్తె, ఎక్స్ ముఖ్యమంత్రి గారి కుమార్తె. చాలా కోణాల్లో కోర్టు వారు సానుభూతిగా పరిశీలించి ఆమెకి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం మాత్రం చాలా ఉందని ప్రజా సంఘాల న్యాయవాదిగా నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఇక ఇది పరిస్థితి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నాయకురాలు. ఈ నేపథ్యంలో ఒక చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిపోరు. కాబట్టి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏదో అడ్డంకులు సృష్టించడానికి ఈ 2 కారణాలను పెడుతున్నాయి. మరి అలాంటి ఈ కారణాలు నిలవవు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా తీర్పు ఇచ్చేటప్పుడు జడ్జెస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా పరిశీలిస్తారు. కాబట్టి కవిత ఎక్కడికి వెళ్ళరు. ఆమె ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఆమె మహిళ, ఆమెకి ఇప్పటికే దాదాపుగా సిఆర్పిసిని ఉల్లంఘిస్తూ మరి 5 నెలల పాటు జైల్లో పెట్టారు. కాబట్టి ఇక ఆమెకు బెయిల్ రావటం ఖాయమని చెప్పేసి కూడా మన కృష్ణస్వామి సుప్రీంకోర్టు అడ్వకేట్ కృష్ణస్వామి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన ముద్దాయిని నెంబర్ 2 ముద్దాయిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియా గారు కేసులో బెంచ్ మీదకి విచారణకు వచ్చినప్పుడు బిఆర్ గవాయ్ గారు దీంట్లో కేసు అంతా కూడా చాలా తప్పులు తడగ్గా ఉంది, దీంట్లో ఏమి కరెక్ట్ సరైన శిక్షించదగ్గ రుజువులు ఏమీ కనపట్లేదు, అంతా ప్రభుత్వ సాక్షులే ఉన్నారు, ఇదంతా అనవసరంగా కేసులో సిసోడియా గారిని 17 నెలల పైగా జైల్లో పెట్టారు, ఇదంతా రాజ్యాంగ వ్యతిరేకము, సిబిఐ ఈడీ తెలుసుకుంటే ఎవరినైనా కానీ అక్రమంగా జైల్లో పెడతారా, ప్రభుత్వానికి డూడు బస్వన్ లాగా ప్రభుత్వం ఏది చెబితే చేస్తారా, ఇది అన్యాయం కాదని ఒకంతా కోర్టు వారు సిబిఐ ఈడీ మీద అసహనం వ్యక్తం చేశారు. కనుక అదే కేసులో ఈమె
ఈమె ముద్దాయిగా చాలా చిన్న పాత్ర ఉంది. ఈమెది మెయిన్ పాత్రధారులైన సిసోడే గారికి బెయిల్ ఇచ్చినప్పుడు ఈయనకి బెయిల్ ఇవ్వటం రాజ్యాంగంలో హక్కుల్లో చాలా అవకాశం ఉంది ఆయనకి. అట్లా సిఆర్పిసిలో చూసుకున్నా కానీ పెద్ద ముద్దాయిలకి బెయిల్ ఇచ్చినప్పుడు చిన్న ముద్దాయిలకి ఆటోమేటిక్గా బెయిల్ ఇస్తారు. ఇట్లా ముద్దాయిల వరుస క్రమంలో చూసుకున్నా కానీ A2కి బెయిల్ ఇచ్చినప్పుడు ఈమె లాస్ట్లో ఉంది ఈ కేసులో. కనుక సాక్ష్యాధారాలు కూడా ఈ కవిత గారికి మీద వ్యతిరేకంగా ఏం లేదు. వాళ్ళ ఎజంప్షన్ ఈమె ఎప్పుడు లోపల బెయిల్ వస్తుంది అంటారు? ఎప్పుడు లోపల బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఖచ్చితంగా ఆగస్టు 20న వాయిదా వేశారు కేసుని. మరి ఆగస్టు 20న రోజున విచారణ ఉంటుంది. అదే రోజు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇక మళ్ళీ ఇంకా రిజర్వ్ చేయడము, లేదంటే ఇంకా టైం తీసుకొని ఇచ్చే అవకాశం ఉందా? సుప్రీంకోర్టులో ఎప్పుడైనా కానీ వాళ్ళు కానీ ఈ కేసులో న్యాయం ఉంది, బెయిల్ ఇవ్వదగిన కేసు అనుకున్నప్పుడు వాళ్ళు స్పీకింగ్ ఆర్డర్ అప్పటికప్పుడు బెంచ్ మీద ఇవ్వచ్చు. కానీ దీంట్లో ఎక్కువ ఆలోచించి ఒక జడ్జిమెంట్ ఇవ్వాలనుకున్నా మాత్రం వాళ్ళు ఆర్డర్ని జడ్జిమెంట్ని రిజర్వ్ చేసుకుంటారు. కానీ ఈ కేసులో బెయిల్ విషయంలో వాళ్ళకి దీంట్లో ఇవ్వచ్చు అనే ఒక వాళ్ళకి సానుకూల వైఖరి ఇప్పటికే ఉన్నందువలన కల్వకుంట్ల కవిత గారి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది అనేది అందరితో పాటు నా అభిప్రాయం కూడా. ఇక అది పరిస్థితి. ఇక అతి త్వరలో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.